హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. అంటే నిన్న కాక మొన్నటి వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీ అందరితో. ఇంకా ఈ వ్లాగ్ నాకు ఎడిట్ చేస్తుంటే చాలా బాగా నచ్చింది. ఏమంటే ఒక ప్రొడక్టివ్ వ్లాగ్ లాగా ఒక ప్రొడక్టివ్ డే లాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేస్తున్నాను అనిపించింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో అంతా బయటికి వెళ్ళేదే, అందరూ వచ్చింది. సో, అట్లాంటివి బర్త్‌డే అనేసి సెలబ్రేషన్స్, పార్టీ సో, ఇలాంటివే షేర్ చేస్తూ వచ్చాను కదా! సో, ఒక ప్రొడక్టివ్ డే అనిపించింది చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్. సో, ఎందుకు ఏంటి అనేది మీరు వ్లాగ్ చూస్తుంటే తెలుస్తది. ఇంకా చాలా యూజ్‌ఫుల్ కూడా అనిపిస్తది మీకు అనిపించింది ఎక్కడో నాకు. ఎందుకంటే కొన్ని షేర్ చేశాను. మీరు అడిగినవి కొన్ని చూస్తూ ఉండండి వ్లాగ్. సో, ఫస్ట్ అయితే ఇది పన్నీర్ బటర్ మసాలా. ఇదేమంటే ఫ్రైడే నైట్ చేశా ఈ రెసిపీ. మీతో షార్ట్ వీడియో కూడా పెట్టా. సాటర్డే రోజు పెట్టా. అప్పుడు చాలామంది ఏమంటే ఆశ ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ షేర్ చేయండి, క్లియర్‌గా చూపించండి అనేసి అడిగారు. సో, అందుకే ఇంకా షేర్ చేద్దాంలే అనేసి ఇంకా నేను ఈ వ్లాగ్‌లోనే పెడుతున్నాను. సో, ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి. సో, ఇది వచ్చేసి నేను ఇండస్ ఫ్రైలో తీసుకున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలి చెక్ చేయండి. చాలా బాగుంటుంది క్యూట్‌గా. సో, ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. దాంతో ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం లావులాగానే వేసేసుకోవాలి. దాంట్లోనే టొమాటోస్ వేసుకోవాలి, క్యాష్యూ నట్స్ వేసుకోవాలి, కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసాను అనమాట దాంట్లో. ఇంకా దాని తర్వాత లవంగము, చెక్క, ఇది పెద్ద ఇలాయచీ అని ఉంటుంది చూసారా, అది వేసుకున్నాను. ఇంకా మిరియాలు, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ వచ్చేసి షుగర్ కూడా వేసాను. ఇంకా కొంచెం టొమాటో ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అల్లం తెల్లగడ్డ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. సో, ఆ చల్లగా అయిపోయిన తర్వాత అంతా ఇంకా మిక్సీలో వేసేసుకోవాలి. సో, ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. నెక్స్ట్ మళ్ళీ బాండ్లీ పెట్టేసుకొని ఇంకా మీ దగ్గర హోమ్ మేడ్ బటర్ ఉందనుకోండి, అది ఇంకా బాగుంటుంది. సో, అది వేసేసుకోండి. లేదంటే నార్మల్గా మన దగ్గర బటర్ తెప్పించుకుంటాం కదా, నేనైతే అమూల్ది వాడుతూ ఉంటాను. సో, అది వేసేసాను. ఇంకా ఓన్లీ బటరే కాకుండా కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇది కొద్దిగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు ఉంది కదా, అది, దాని తర్వాత షాజీరా కొంచెం వేసేసుకొని బాగా ఇలా జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇదైతే నిజంగా నేను ఇంతకుముందు ఒక 2 టైమ్స్ ఏమో చేస్తున్నాను అంతే, దానికంటే మించి చేసుకోలేదు. కానీ మేము ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంత ఏమంటే టెడీకి పన్నీర్ బటర్ మసాలా అయినా, లేకపోతే అంటే వెజ్ తినే రోజు అనమాట, లేకపోతే పాలక్ పన్నీర్ అయినా అదే ఆర్డర్ చేసుకుంటా. లేకపోతే దాల్ తడ్కా అంటే చాలా ఇష్టం టెడీకి. ఈ రీసెంట్ డేస్లో దాల్ తడ్కానే ఆర్డర్ చేసుకుంటా ఉంది. కానీ ఈ పన్నీర్ బటర్ మసాలా కూడా ఎక్కువ ఆర్డర్ చేసుకునే వాళ్ళం అనమాట. సో, అలాంటి నేను ఇక్కడ ఇంట్లో చేసుకునేసరికి అది రెస్టారెంట్ స్టైల్. ఈసారి అయితే ఇంకా పక్కా సేమ్ అలాగే ఉండిందన్నమాట రెస్టారెంట్ స్టైల్లో. ఇంకా షాజీరా వేసేసుకున్న తర్వాత పసుపు, సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి అని వేసేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లోనే మనం ఈ పన్నీర్ ఉంటుంది కదా, నేను ఈసారి కొంచెం పన్నీరే తీసుకున్నాను. నార్మల్గా అయితే 2 ప్యాకెట్స్ తెప్పించుకుంటా ఉంటాను. సో, ఆ పన్నీర్ వేసేసాను. ఇది కంట్రీ డిలైట్ పన్నీర్. ఇది చాలా బాగుంది. ఇంతకుముందు మిల్కీ మిస్ట్ యూస్ చేశాను, అమూల్ యూస్ చేసేదాన్ని, అదేంతో కొంచెం గట్టిగా వస్తూ ఉన్నాయి. ఈసారి ఇది చాలా బాగుంది, మెత్తగా సాఫ్ట్గా. సో, అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏమంటే ఆ మసాలా అంతా రుబ్బుకొని ఉన్నాం కదా మిక్సీ పెట్టుకొని, సో, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఈ కసూరి మేథి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి తెలిసిపోతుంది కదా, ఇంకా కర్రీ ఉడికిపోయింది, ఆయిల్ అంతా బయట వస్తుంది, అప్పుడు ఈ కసూరి మేథి వేసేసుకోవాలి. దాని తర్వాత ఇంకా నార్మల్ కొరియాండర్, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఎంత బాగుందంటే నిజంగా అసలు నాకు అనిపించింది టొమాటో కొద్దిగా తగ్గిస్తే బాగుండు అనిపించింది. నేను 2 ఆనియన్స్ 3 టొమాటోస్ తీసుకున్నాను. 2 టొమాటోస్ వేసుకుంటే బాగుండేది అనిపించింది. కరెక్ట్గా అట్లే ఉంటుంది. కొద్దిగా పుల్లగా అనిపించింది ఎక్కడో. ఇది యాక్చువల్గా ఈ కర్రీ ఏమంటే కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది. సో, అదొక్కటే అనిపించింది. మీరు ఒకవేళ చేసుకున్నప్పుడు టొమాటో ఒకటి వేసుకోకండి, 2 వేసుకోండి. సో, అంతే. ఇంకా లేకపోతే షుగర్ అయినా కొంచెం ఎక్కువ వేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. నేను ఇంకా చపాతీ వేసేస్తున్నాను. నార్మల్గా బటర్ నాన్ కానివ్వండి, పరోటా కానివ్వండి, చపాతీలు, రోటీస్, సో దేనికైనా చాలా బాగుంటుంది. ఇంకా టెడీ హ్యాపీకి చపాతీ వేసి ఇచ్చేద్దాం అనేసి చపాతీ వేసేసి ఇంకా ఈ కర్రీ పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ అని చెప్పాక చదువుకుంటా ఉన్నారు. టెడీ అయితే ఇంకా చదువుకుంటానే ఉంది, ఇప్పుడే వద్దనింది. సో, ఫస్ట్ అయితే యాపీకి పెట్టిచ్చేద్దాం. యాపీ పాపం ఆకలేసేస్తాం. పాపం ఈ మధ్య యాపీ కొంచెం చదువుకుంటా ఉందన్నమాట. చదివితే మనకి ఆకలేస్తుంది కదా, సో అట్లా ఆకలేస్తాం. అమ్మ నాకు ఆకలేస్తూ ఉంది అంటా ఉంటే సరే వీడికి ఫస్ట్ పెట్టిచ్చేద్దాం అనేసి ఇంకా 2 రోటీస్, అదే 2 చపాతీ వేశాను. ఇంకా పన్నీర్, వీడికి పన్నీర్ అంటే చాలా ఇష్టము. కర్రీ ఎలాగో తిన్నది, ఉట్టి పన్నీర్ తినేస్తూ ఉంటుంది. కానీ కర్రీ కూడా తినరా అని చెప్పేసి ఇంకా పెట్టిస్తూ ఉన్నాను. బాగుందా? ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. మెయిన్ వ్లాగ్ ఇదే. ఇంకా ఈ సాటర్డే రోజు తీసిన వ్లాగ్. ఇంకా సాటర్డే అనుకోండి, మేము సాటర్డే సండే వీకెండ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటున్నాము అన్నప్పుడు మాత్రం వీళ్ళకి మంచిగా ఆయిల్ పెట్టేస్తాను. ఆయిల్ మసాజ్ చేసేసి ఆయిల్ పెట్టేసి హెడ్ బాత్ ఏమంటే సండే మార్నింగ్ అయినా చేసేసుకోండి, లేకపోతే ఆ రోజే 1 అవర్ తర్వాత, లేకపోతే ఈవినింగ్గా అంటే 4కి అలా చేసేసుకోండి అనేసి పూస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను నిన్నటి వ్లాగ్లో స్కిన్ కేర్ది షేర్ చేశాను కదా, సో అప్పుడు ఏమంటే హెయిర్ కేర్ కూడా షేర్ చేయండి ఆశ అనేసి అడిగారు. సో ఈ వ్లాగ్లో మీరు హెయిర్ కేర్ చూస్తారు. నేను నార్మల్గా టెడీ హ్యాపీకి అయితే మంచిగా ఆయిల్ అంటే వీక్లీ వన్స్ లేదా ఒక్కొక్కసారి
ఒకసారి కుదరదు, 10 డేస్కి ఒకసారి అట్లా ఆయిల్ పెట్టి, అంటే ఆయిల్ కంపల్సరీ అన్నట్టు కాదు, కొంచెం నాకెందుకు అలా అలవాటు అయిపోయింది. ఆయిల్ పెట్టుకుంటే రిలీఫ్ ఉంటుంది, మసాజ్ చేస్తాం, గుట్టిగా పెట్టేసి అది పెట్టుకోము, వదిలేము కదా, మసాజ్ చేసినట్టు చేస్తా కాబట్టి వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. నేను హెయిర్ అంతా అప్లై చేయను, ఓన్లీ స్కాల్ప్కే అప్లై చేస్తాను. హెయిర్కి కూడా ఎప్పుడైనా జస్ట్ ఊరికే అట్లా అప్లై చేస్తాను అంతే, ఎందుకంటే అది డ్రై అయిపోతుంది హెయిర్ అంతా అన్నట్టుగా అనిపిస్తుంది. స్కాల్ప్కి ఇంపార్టెంట్ అన్నట్టుగా అక్కడే మంచిగా మసాజ్ చేసేస్తాను అంతే. దాని తర్వాత ఇంకా చెప్పా కదా హెడ్ బాత్ చేసేసేయడమే. ఇంకా ఈ మధ్య అయితే నేను హెయిర్ ప్యాక్స్ అంటూ ఏమీ యూజ్ చేయట్లేదు. సమ్మర్లో అయితేనే చేసేదాన్ని, ఈసారి సమ్మర్లో అది కూడా అసలు వీళ్ళకి అప్లై చేయలేదు హెయిర్ ప్యాక్. సో నేను యూజ్ చేసిన అంటే ఇది పారాషూట్ అడ్వాన్స్డ్ గోల్డ్ కెరటిన్ అంట, కొత్తదేమో వచ్చినట్టుంది. నేను మీకు వీళ్ళకి డాండ్రఫ్ ఉంది అనేసి ఒకటి చూపించా కదా, ఒక టిప్ చూపించా మీకు. సో దానికోసమని పారాషూట్ ఆయిల్ కావాలి అన్నట్టుగా తెప్పించుకుంటే, ఇంకేదో కెరటిన్ అనేసి కొత్తగా ఉంది, ట్రై చేద్దాము అనిపించి ఇంకా ఇది ఆర్డర్ పెట్టాను. బాగుంది ఇది. సో ఇంకా ఇప్పుడు మాత్రం వీళ్ళకి అప్లై చేసేది ఇది ప్లెయిన్, ఇది ఓన్లీ ఈ ఆయిల్తోనే అప్లై చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా అయితే ఏదో ఒకటి మిక్స్ చేసి వేరే ఆయిల్స్ మిక్స్ చేసి అంతా కలిపి అలా చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు వచ్చేసి యాపీ అనమాట, యాపీకి చేస్తున్నాను. ఇంకా నేనేమంటే ఒక్కొక్కసారి ఆయిల్ అప్లై చేసేసుకుంటాను, ఒక్కొక్కసారి చేసుకోను. ఒక్కొక్కసారి మెయిన్గా ఏమంటే నాకు ఏదో కోల్డ్గా ఉంది అలా ఉంది అన్నప్పుడు చేయను, ఏదో వేడి చేసేసినట్టుంది, హెడేక్ ఎక్కువగా ఉంది, వేరే టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇంకా అప్పుడు అప్లై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చూసారా మా యాపీ పోనీ ఎంత బాగుందో, కొంచెం పెద్దదైపోయింది, హెయిర్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మీకు కొందరు అడిగారనమాట, అంటే యాపీ ఏజ్ అంతా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, పిల్లలు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏమంటే టెడ్డీకి క్రాప్ టాప్స్, టెడ్డీ కదా యాపీకి క్రాప్ టాప్స్ వేస్తుంటారు కదా ఆశ, అది ఎక్కడ తీసుకుంటారు అట్లా అనేసి అడుగుతూ ఉంటారు. అదేనో ఫస్ట్ క్రైలో, హాప్స్కాచ్లో, అమెజాన్లో, ఎక్కడ వెళ్ళినప్పుడు జూడియోలో అలా తీసుకుంటూ ఉంటాను. సో ఇలాంటి క్రాప్ టాప్స్ మీకు లింక్ అని డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. అండ్ ఇలాంటి క్రాప్ టాప్స్ లోపల ఏమంటే కొంచెం నాకు అనిపించింది ఈ మధ్య యాపీకి ఇలాంటి టైప్ లోపల ఇన్నర్స్ వేస్తే బాగుంటుంది అనేసి ఇవి తెప్పించాను అనమాట. అప్పటికి అంటే ఇప్పుడు యాపీకి వేస్తున్నా కదా, అప్పటికి ఇది తెప్పించలేదు, నెక్స్ట్ డే వచ్చింది. సో దీంట్లో యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. 10 to 12 years తెప్పించాను యాపీకి, అయితే అది కరెక్ట్గా సెట్ అవుతుంది. యాపీకి 9 years, కానీ ఆ ఏజ్ది కొన్ని బ్రాండ్ని బట్టి సైజెస్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఈ 3 కలర్స్ ఏమంటే నేను ఈ 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. స్కూల్ యూనిఫామ్ పైకి కూడా బాగుంటుంది ఒకవేళ అన్నట్టు. నేను వాడు మామూలుగా వేరే పెట్టికోట్స్ తెస్తుంటాను, కానీ ఇవి కూడా బాగుంటాయి అన్నట్టుగా, ఎప్పుడైనా వేయచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా వీటి లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ పెడతాను. ఇంకా యాపీ వేసుకున్న షార్ట్స్ కూడా అడిగారు, సో వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్ పెడతాను, మీరు చెక్ చేయండి, లేకపోతే లింక్ అనేసి కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ ఏమంటే యాపీకి రోజు ఎట్లా ఒకటి చేసి వాకింగ్కి తీసుకెళ్తా ఉంటాను. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ జిమ్నాస్టిక్స్ చేయరా, జిమ్నాస్టిక్ మంచిగా ఉంటుందిరా, ఎక్సర్సైజ్ అది మంచిది, నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు అంటే, స్కూల్లో ఇప్పుడు జిమ్నాస్టిక్ క్లాస్ లేదనమాట, అందుకని ఇంట్లో వాడికి ఇంట్రెస్ట్ రావట్లే, చేయట్లా. ఇంకా అదే పనిగా చెప్పించి మళ్ళీ వాడికి గుర్తు చేపించి అది చేయరా ఇది చేయరా అని చెప్పేసి వాడి దగ్గర కొంతసేపు చేపిస్తున్నాను. ఇంకా డాన్స్ కూడా చేసుకుంటూ ఉంటుంది. సో కొంచెం యాక్టివ్గా ఉందన్నమాట హ్యాపీ. నెక్స్ట్ ఏమంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ ఇది నేను చేసుకుని కాదు, ఇంట్లో బ్యాటర్ తెప్పించుకున్నాను. సో ఇంకా ఈ రాగి దోశ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నార్మల్గా ఎప్పుడు నార్మల్ దోశ, రైస్ దోశనే కదా తింటూ ఉంటాం, ఈసారి ఇది ట్రై చేద్దాము అనేసి అనిపించింది, అందుకని ఇంకా రాగి దోశ ఫస్ట్ టైం వేస్తున్నాను. కానీ అది రాగి దోశ అన్నట్టుగా ఏం అనిపించలేదు, చాలా టేస్టీగా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం ఇంట్లో ట్రై చేయాలి అనేసి అనుకున్నాను. రాగి దోశ మా మమ్మీ డాడీ చేసుకుంటూ ఉంటారు, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా దానికి నేనేమంటే నాకు ఒక్కదానికే ఇంకా చట్నీ ఎందుకనేసి ఆ పికిల్ వేసేసుకున్నాను. రెడీ ఏమంటే నేను నైట్ చపాతీ పన్నీర్ కర్రీ తినలేదనమాట, నాకు ఆకలి లేదనేసి పడుకునేసాను. సో మార్నింగ్కి వాడు తినలేదు కదా అనేసి వాడు చేసి ఇచ్చాను. సో ఇంకా హ్యాపీకి ఏమంటే పన్నీర్ కర్రీ నచ్చింది, దోశలోకి పన్నీర్ కర్రీయే కావాలండి. సో అందుకనేసి వాడికి పన్నీర్ కర్రీ చేస్తాను. ఇంకా నాకు ఒక్కదానికే ఎందుకు అన్నట్టుగా ఊరగాయ వేసుకొని తినేసాను. నేనేమంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇల్లంతా ఏమంటారు మాప్ చేసుకుంటామంట, క్లీన్ చేసేసి చిమ్మేసి తుడి చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ఏమైందంటే ఈసారి సాటర్డే వచ్చింది, అంటే ఆల్టర్నేట్ డే వస్తూ ఉంటుంది కదా, అలా ఈరోజు సాటర్డే వచ్చింది. ఇంకా డాడీ హ్యాపీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అదేందో రోజు వాళ్ళు లేనప్పుడు నేను ఒక్కదానే చేసుకుంటాను కదా అంతా, కానీ వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటూ ఉండాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది, అది ఎందుకో తెలియదు. ఇంకా రేటెడ్డా రారా కొంచెం హెల్ప్ చేయరా, నువ్వు చిమ్మేస్తే నేను తుడిచేస్తాను అనేసి అడిగాను. పాపం వచ్చి హెల్ప్ చేస్తారు, వాళ్ళు కాదనని, కానీ వాళ్ళ ఎగ్జామ్స్ టైం కదా, అయినా కానీ ఏందో వాళ్ళు చదువుకుంటారు
ఉంటారు కదా, అంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కాదులేండి, చిన్న ఎగ్జామ్సే కాబట్టి పిలిచాను. సో ఇంక నేనేమంటే ఇది దుమ్ముగా అయిపోతుంది చెప్తూనే ఉంటా కదా. సో రోజు తుడవకపోతే మాత్రం అసలు ఇంకా గలీజ్గా ఉంటుంది అనమాట. సడన్గా ఎవరైనా వస్తే ఇంటికి అట్లా బాగుండదు. ఇంకోటి ఏమంటే అది టీవీ యూనిట్ దగ్గర ఎవ్రీడే నేను తుడుచుకుంటూ ఉంటాను. అక్కడ షోకేస్ దగ్గర ఉంది కదా, అక్కడ మాత్రం రోజు తుడవను, ఎప్పుడో మూడు వచ్చినప్పుడే తుడుస్తాను. సో ఇంకా ఈరోజు ఎలాగో టెడ్డీ ఇంకా ఇదంతా చిమ్ముతుంది కదా, నాకు ఒకరు హెల్ప్ ఉన్నారంటే ఇంకొక పని చేసేసుకుంటూ ఉండొచ్చు కదా, అలా అనేసి ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా బెడ్రూమ్ అయితే చాలా డస్ట్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి. దాని జోలికి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తూ ఉంది. ఒకసారి ఏమంటే దానికి టైం రాదనమాట. ఒకసారి స్టార్ట్ అయ్యాను, స్టార్టింగ్ ట్రబుల్ అంట కదా, అది ఒకసారి స్టార్ట్ చేశానంటే మళ్ళీ ఆటోమేటిక్గా అదంతా క్లీన్ అయిపోతుంది. కానీ అది ఇంకా టైం రాలేదు దానికి. సో బెడ్రూమ్స్ 2 ఉన్నాయి, అది మళ్ళీ క్లీన్ చేద్దాము. అంటే గాలి కాలం కదా, ఇక్కడ భలే డస్ట్ వస్తుంది. అప్పుడు నేను గ్లాస్ డోర్స్ వేసేసే ఉంటాను, అయినా కానీ ఆ డస్ట్ ఒక్కొక్కసారి ఓపెన్లో పెడతా కదా, అంతే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడంతా ఇది కూడా ఎవ్రీడే క్లీన్ చేయను. ఇక్కడ ఆల్టర్నేట్ డే లేదా ఎప్పుడైనా నాకు మూడు ఉన్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు ఎలాగో ఇవన్నీ కూడా చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏమంటే బ్యాంబూ ప్లాంట్ పెట్టున్నాను కదా, అది ఏమంటే కరెక్ట్గా 3 డేస్కి అట్లా ఆ లోపల వాటర్ అంతా అయిపోతుంది. ఇంకా అది నీట్గా కడిగి అది పెడుతూ ఉంటాను. ఇంకా ఇక్కడ చాలా డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ హ్యాపీ యాక్టివిటీస్ ఏమో కానీ ఆ టేబుల్ పైన అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది పోస్ట్ బాక్స్ ఒకసారి, ఇంకోటి కూడా ఏదో చేస్తుంది. సో అట్లా అక్కడ అన్ని పెట్టుకుంటూ ఉంటుంది. వాటి మీద కూడా డస్ట్ ఉంటే అవంతా క్లీన్ చేసేసాను. నువ్వు ర్యాండమ్ గర్ల్ కదా, దీన్ని ఇట్లా పెడతారు ఎవరైనా, చెత్త అంతా పాప దగ్గర ఉంటుందండి, డస్ట్బిన్. ఇది కాదు చూసా, ఇది నాది కాదు, ఇది నాది కాదు. అది ల్యాప్టాప్దే కదా చార్జరు. ఇవన్నీ చేసింది ఆ రెడ్డి అక్క, ఫస్ట్ ఎయిడ్ చేసింది నాకు, మళ్ళీ తీసుకొని లోపల పెట్టు. ఇవన్నీ ఇది కాదు, ఇది అవన్నీ తీసేస్తా ల్యాప్ ఈరోజు. ఓకే, అన్ని పెన్స్ పెట్టుకున్నావేంద్రా? షాపా? షాప్ ఇది మళ్ళీ కొత్త లేదేంద్రా, కొత్తయే కదా ఇవి. ఇవి దీంట్లో ఇంకా ఉన్నాయా? లేదమ్మా, అవి అంటే ఎరేజర్స్. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, హ్యాపీ 5th క్లాస్కి వచ్చేసింది, వాళ్ళకి పెన్స్ స్టార్ట్ అయ్యాయి, ఇది ఎరేజబుల్ పెన్స్ చాలా యూస్ఫుల్ అనేసి పెట్టాను కదా. అప్పుడు చాలామంది ఏమంటే అవి జెల్ పెన్స్ కదా ఆశ, జెల్ పెన్స్ స్కూల్లో అలౌ చేయరు కదా అనేసి పెట్టారు. అది యాక్చువల్లీ జెల్ పెన్స్, దాని పేరు జెల్ పెన్స్, కానీ అది జెల్ పెన్ లాగా ఉండదు ఏమి, బ్యాక్ సైడ్ పడిపోవడము అట్లా ఏం లేదు. బాగుంది, నార్మల్ బాల్ పాయింట్ పెన్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. సో ఇంకా హ్యాపీ వాళ్ళ స్కూల్లో అది అలౌ చేయకుండా అలా ఏం లేదు, వాడు అదే యూజ్ చేస్తున్నాడు రోజు. దాంతో మిస్టేక్స్ రాస్తూ ఉంటుంది, రబ్ చేస్తూ ఉంటుంది, మరి రాసుకుంటూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే హ్యాపీకి పాపం స్టడీ టేబుల్ అన్నట్టుగా ఏది లేదు, అక్కడ 2 టేబుల్స్ ఉన్నా కానీ ఆ డబ్బా వేస్ట్ టేబుల్స్ అవి. పాపం వాటి మీదే వాడు చదువుకుంటూ ఉంటాడు. పాపం ఎట్లా డస్ట్బిన్ లాగా అయిపోతూ ఉంటుంది. ఏదైనా ఖాళీగా ఉంటే అట్లా పెట్టేస్తాం కదా, అట్లా అయిపోయినాయి ఆ టేబుల్స్. చాలాసార్లు చెప్పాను మీకు, అదంతా క్లీన్ చేయాలంటే అవ్వడమే లేదు. నేను వాడికి చెప్తూనే ఉన్నాను, నువ్వు గుడ్ మార్క్స్ తెచ్చుకోరా ఈసారి ఎగ్జామ్లో, నీకు మంచిగా ఆ టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసిస్తాను, అప్పుడు టెడ్డీ అక్కలాగా నువ్వు కూడా మంచిగా చదువుకోవచ్చు. అంటే వాడికి కోరిక అనమాట, టెడ్డీ అక్కకి సపరేట్గా స్టడీ టేబుల్ ఉంది, అది ఉంది ఇది ఉంది అనేసి అడుగుతూ ఉంటుంది. వాడికి సపరేట్గా కబోర్డ్ ఉంది అన్నట్టుగా. వీడికి ఏమంటే వాడు షేర్ చేసి ఉంటాడు, కొంచెమే ప్లేస్ ఇచ్చి ఉంటాడు, వీడికంటూ ఏది లేదు హ్యాపీకి అంటూ. సో హ్యాపీకి కూడా నేను నీకు కోసం అరేంజ్ చేసి ఇస్తానరా, నువ్వు మంచిగా చదువుకొని మార్క్స్ తెచ్చి చూపించు అనేసి అన్నాను అనమాట. అందుకే అక్కడ అలా ఆ డిస్కషన్ వచ్చింది. ఈ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కూడా తీసేసాను. టెడ్డీ చదువుకోవట్లేదండి సరిగ్గా, మీకు చూపిస్తానండి, పెన్సిల్తో చదువుతూ ఉంటుంది పాప. ఇంకా ఇది అంత తీయాలి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. రెడీ హ్యాపీని సనామ్కి వెళ్ళమని చెప్పాను, వాళ్ళిద్దరు వెళ్ళున్నారు. వాళ్ళిద్దరు తర్వాత నేను చేసేసుకుందాము, దాని తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారుగా, పాపం రాగానే మళ్ళీ ఆకలి అంటారు, అందుకనేసి ఫస్ట్ లంచ్ చేసేద్దాము, లంచ్ చేసేసిన తర్వాత సనానికి వెళ్దాంలే అనుకొని ఇంకా ఇక్కడ ఆ రోజు ఏం చేస్తానంటే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మంచిగా, నేను ముందే అనుకున్నాను ఈరోజు వెజిటేబుల్ రైస్ చేయాలి అనేసి. అన్నప్పుడు అన్ని వెజిటేబుల్స్ నాకు కావాల్సినవన్నీ తెప్పించుకొని మరి
స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏమంటే అప్పటికప్పుడు ఏం చేయాలి అంటే ఇలా వర్క్ చేశాను ఇంట్లో, అప్పుడు ఇంకా మూడ్ ఉండదు అంతగా వంట చేయాలి అనేసి, అంటే వెరైటీగా చేసి పెట్టాలి అన్నట్టుగా. సో అప్పుడు కర్రీ చేసి అన్నం చేసి మళ్ళీ ఏదో ఒకటి ఏమైనా తాలింపు ఏమంటారబ్బా ఫ్రై ఏదైనా చేయాలి. సో అట్లా అంతా ఎవరు చేస్తారన్నప్పుడు మళ్ళీ వెజిటబుల్ రైసే గుర్తుకొచ్చేసి ఇది ఈజీగా చేసేసేయచ్చు అనేసి. ఇంకోటి ఏమంటే దీనికి ఇంట్లో వెజిటబుల్స్ ఉండాలి కదా, సో ఏది ఉన్నా లేకపోయినా అప్పుడు అనుకుంటాను ఒకవేళ వెజిటబుల్స్ లేకపోయినా టొమాటో రైస్ లాగా చేసేద్దాము అనేసి అనుకుంటా. కానీ ఆ రోజు లక్కీగా ఎలాగో బీన్స్, క్యారెట్ ఉంది, పొటాటో కూడా ఉంది. దాని తర్వాత మీల్ మేకర్స్ కూడా ఉడకపెట్టి పెట్టున్నాను. సో అది మీల్ మేకర్స్ ఉంటే చాలు, హ్యాపీకి చాలా ఇష్టము. సో అలా అది కూడా వేసేసి చేసేద్దాము అనేసి ఫస్ట్ టొమాటో రైస్ చేసేద్దాము, నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు అన్నట్టుగా స్టార్ట్ చేసాం. కానీ మెల్లిమెల్లిగా చూసేసరికి అన్నీ ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్. సో ఇవి ఉంటే చాలు కదా, ఈ బేసిక్ వెజిటేబుల్స్ ఇవి ఉంటే చాలు, నేను ఇవే వేస్తూ ఉంటాను ఆల్మోస్ట్. లేదా బఠానీలు కూడా ఉన్నాయి, అది మర్చిపోయాడు, ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంది. ఇంకా ఇలాంటి పులావ్ రైస్ టైప్, ఇంకా ఫ్లేవర్ రైస్ అంట కదా, సో అట్లాంటి రైస్ అలాంటివి చేసేటప్పుడు పుదీనా ఉంటే ఇంపార్టెంట్, అది చాలా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి లేకపోయినా కానీ చేసేస్తూ ఉంటాను, నాకు అంత డిఫరెన్స్ అనిపించదు. కానీ పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎలాగో ఇంట్లో కొత్తిమీర పుదీనా కూడా ఉందన్నమాట. ఆ రోజు మేము బిర్యానీ చేసుకున్నాం కదా నా బర్త్డేకి, అప్పుడు పెద్ద పెద్దవి తెచ్చుకున్నాము. సో అట్లా అవి ఇంకా ఉన్నాయి, అందుకనేసి ఇంకా అవంతా యూజ్ చేసి వేసేస్తాను అనమాట అంతా. ఇంకా బిర్యానీ మసాలాలు కూడా అన్నీ ఉండనవసరం లేదు, ఆ బిర్యానీ ఆకు, లవంగము, చెక్క, ఇలాచి అవి ఉంటే చాలన్నమాట. నాకేమంటే అది పెద్ద ఇలాచి ఉంటుంది కదా, సో అది అంటే నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవర్, అందుకని అదొకటి వేస్తాను. ఇంకా ఇంతకుముందు సోంపు కూడా వేసేదాన్ని, కానీ ఈ మధ్య ఎందుకు నాకు ఆ సోంపు ఫ్లేవర్ నచ్చడం లేదు, అందుకనేసి వేయలేదు దీంట్లో. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉన్నా కానీ అన్నీ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను జస్ట్ ఇవి వేస్తే చాలు అన్నట్టుగా అనుకొని వేసేస్తూ ఉంటాను. సో అంతే, ఇంకా వెజిటేబుల్ చూసారు కదా, క్యారెట్, బీన్స్, పొటాటో వేసాను, మీల్ మేకర్స్ వేసాను. సో ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో, పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసి ఇంకా అంతా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. నాకేమంటే కొద్దిగా పులుపుల్లగా ఉంటే ఇష్టం అనమాట, అందుకనేసి నాకు రెడీ హ్యాపీకే కదా, అందుకనేసి ఇంకా పెరుగు కూడా వేసి ఇంకా వేసుకుంటాను. పెరుగు కూడా వేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది, టొమాటో ఎక్కువ వేసేస్తే మరీ పుల్లగా అయిపోతుంది, అందుకని టొమాటో కరెక్ట్గా వేసాను. కొంచెం కర్డ్ వేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, దాని తర్వాత ధనియాల పొడి, కొంచెం సాల్ట్ అంతా మిక్స్ చేసేసుకోవాలి వేసుకొని. నేను ఇక ఆల్రెడీ వెజిటబుల్స్ కట్ చేసే ముందే రైస్ 1 గ్లాస్ ఏమంటే బుల్లెట్ రైస్ యూస్ చేస్తుంటాము, ఆ 1 గ్లాస్ రైస్ తీసుకొని సోక్ చేసి కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. కొద్దిగా కర్డ్ అదంతా వేసా కదా, కొద్దిగా హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. సో అంటే ఆ బుల్లెట్ రైస్కి మాకు కొంచెం 2 గ్లాస్ కరెక్ట్గా కాకుండా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకుంటా ఉంటాను నార్మల్గా చేసుకోవాలన్నప్పుడు, అందుకనేసి దీంట్లో కూడా అట్లే అవుతుంది కదా అనేసి అనిపించింది. ఇంక ఇక్కడ సాల్ట్ టేస్ట్ చేసుకొని కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇప్పుడు రైస్ వేసేసుకోవడమే, 2 విజిల్స్ వస్తాయి కదా, దాని తర్వాత ఆఫ్ చేసేయడమే. ఆఫ్ చేసిన వెంటనే కాకుండా కొంచెం తర్వాత తింటే బాగుంటుంది, కానీ ఆ రోజు ఏమంటే వెంటనే తీసేసాను, వీళ్ళకి ఆకలి అనేసి అన్నారు, అందుకనేసి ఇంతలో వీళ్ళు స్నానం చేసుకొచ్చేసారు, హెడ్ బాత్ చేసుకొచ్చారు. అంటే ఆయిల్ పెట్టేశా కదా, ఇంకా ఎలాగో హెడ్ బాత్ చేసేసుకోండిరా అని చెప్పాను, ఎందుకంటే ఒకవేళ రేపు ఎక్కడికైనా వెళ్ళాలంటే అట్లా అనిపిస్తుంది కదా మళ్ళీ. సో అప్పటికప్పుడు చేయమంటే చేయరు అనమాట, బద్ధకం వీళ్ళకి, అందుకనేసి ముందే హెడ్ బాత్ చేసేసుకోరమ్మంటే ఇంక నేను డ్రైయర్ పెట్టాను. ఇంకా కీన్వా కొనుక్కున్నాను, అది ఇంకా వండలేదు, అది వండాలి, అది ఏమో అది మరి ఇంకా తినాలనిపించలేదు, అది ఎలా ఉంటుందో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి, తినాలి అనుకున్నాను. కానీ ఇంకా రైస్ ఇలాంటప్పుడు వెజిటబుల్ రైస్ చేసినప్పుడు ఇంకా అది వేస్ట్ అయిపోద్ది కదా, అందుకనేసి ఇంకా అది ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తే మాత్రం ఇంత షేర్ చేస్తాను. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళకి ఆకలి అని చెప్పేసరికి ఇంకా సరే ఇది అయిపోయింది, జస్ట్ ఒక 5 మినిట్స్ అయింది జస్ట్ ఆఫ్ చేసి. ఇంకా రైతా ఇంక 15 మినిట్స్ ఉంటే చాలా బాగుంటుంది అది, కానీ వీళ్ళకి ఆకలి అంట. నేను చూసా ఎందుకు ఓను అదే ఈ ప్లేస్లో చికెన్ బిర్యానీ చేస్తున్నానే అనుకోండి, ఇది మటన్ బిర్యానీయే, ఏదో ఒక పులావో, చికెన్ కర్రీయో, మటన్ కర్రీ, ఏదో నాన్ వెజ్ చేశానే అనుకోండి, అప్పుడు మా డాడీ దాన్ని చూసి ఈ అనుకుంటా డాన్సులు చేసుకుంటా ఉంటుంది. అదే వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ పులావ్ లాగా చేస్తే మాత్రము ఒక రకమైన ఏడుపు సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా హ్యాపీకి అయితే చాలా ఫేవరెట్గా తింటుంది, చాలా ఇష్టంగా, ఏమంటారు అది నచ్చకపోయినా చాలు దాంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అనేసి చూసుకుంటూ తినేస్తుంది అనమాట. టెడ్డీని తిట్టుకుంటా ఉంటాను, కానీ నేను చిన్నప్పుడు అంతే మా మమ్మీకి ఒక సినిమా చూపించేదానికి, అంటే ఓన్లీ నాన్ వెజ్ లవర్లా కాదు, నాకు ఇష్టమైన కర్రీ చేయలేదే అనుకోండి, ఆ రోజు అలుగుతాను, అన్నం తిన్నాను, అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట టెడ్డీ నాకు ఇలాంటివి చేసినప్పుడు అంతా. మమ్మీ ఇంకా దాని తర్వాత ఏమంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఏదైనా కర్రీ తెప్పించి మళ్ళీ అది పెట్టేదన్నమాట. అసలు బాగుందా,
మేము పడుకుంటున్నామండి, బెడ్షీట్ వేసేసుకున్నాం, వేసేదో వీడియో తీసుకోలేదు. ఏంటి కట్లేసుకున్నావు టీ దయ్యం వచ్చింది. నీ ఫోన్ దయ్యం లాగా ఉన్నావా? నేను పడుకున్నానండి మా అమ్మ. కానీ ఇది టెడ్డా, ఇది నేను, ఇది నువ్వు, ఇది బాబా. పప్పా ఎంత పడుకున్నాడు. లేసురా, పడుకోదు. పడుకోమంటే పడుకోదా, లేసి కూర్చుంటుంది. అబ్బా చాలాసేపటికి హ్యాపీ పడుకుంది. సో వాళ్ళిద్దరు పడుకున్నా, నాకేమో నిద్ర రాలేదు, లేసేసాను. వర్షం పడతా ఉంది, ఇంకా వేడివేడిగా టీ తాగుదాం అనిపించి టీ పెట్టుకున్నాను. దాంట్లో అట్లనే పాప్కార్న్ తెచ్చుకున్నాను. ఒక రెసిపీ చేయాలి, సో దానికోసం నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను జెప్టోలో. ఆ కాలింగ్ బెల్ సౌండ్ వచ్చేస్తుంది కదా, అప్పుడు యాపిల్ లేసి వచ్చేస్తుంది అనమాట, వచ్చి పక్కన కూర్చుంది. ఇంకా జెప్టో బ్యాగ్లో ఇది ఉండింది, దాన్ని చూడగానే ఎంత టెన్షన్ వేసేసిందో నాకు. ఏం తెప్పించుకున్నాం మనం? గియా घी मतलब पेपर ఏదో దాంట్లో ఉందా ఇది? ఓపెన్ చేద్దామా? అది పట్టుకో, ఓపెన్ చేద్దాం. బాగా తీస్తున్నావా? ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ తీసా. ఏమంటే ఇది చూడరా, స్నాప్ ఇట్ యాడ్ రా. టెన్షన్ అయిపోయింది. హ్యాపీ ఆఫ్ చేయకుతి. వి గెట్ ఇట్, యువర్ హోమ్ క్యాన్ గెట్ మెస్సీ because you are busy living in it. You take care of life, we will take care of your home. Flip over to next habit a habit అంట. బీపీ వచ్చేస్తుంది. అసలు ఇలాంటి యాడ్స్ కూడా ఇస్తారా అనిపించింది. ఆ ఫోటోలు చూసారా, అసలు ఎంత భయంకరంగా ఉంది. దాన్ని చూస్తే నాకు ఎంత భయం వేసేసిందో అసలు. సో అట్లా ఉందన్నమాట. అది ఆ రోజు కొంచెం భయం వేసింది ఆ టైంలో. ఇంకా వీళ్ళకి ఇద్దరు కమ్మలు పొద్దున హెడ్ బాత్ చేశా కదా, అవి నానబెట్టున్నాను. అప్పటికప్పుడు కడిగిచ్చేస్తాం మామూలుగా. ఈరోజు ఇంకా నానుతానే ఉన్నాయన్నమాట. ఇంకా అప్పుడు కడిగాను, మీకు ఈవినింగ్ చూపించాను దాన్ని. ఇంకా హ్యాపీగా ఆకలేస్తా ఉందంటే సరే వీళ్ళేమంటే సాటర్డే సండే అంటే వీళ్ళకి మనకి ఎలా వర్కౌట్స్ అప్పుడు సాటర్డే సండే హాలిడేగా ఉంటుందో అట్లా వీళ్ళు మిల్క్ తాగడానికి ఆ రోజు సాటర్డే సండే హాలిడే పెట్టుకుంటారు. తాగరు, స్కూల్ ఉంటేనే తాగుతారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మిల్క్ కలిపి ఇచ్చాను హ్యాపీకి. ఇంకా ఒక రెసిపీ చేయాలనుకున్నాను చెప్పా కదా, సో ఇదే ఇంత ముందు కూడా మీతో షేర్ చేశాను. ఇది హై ప్రోటీన్ లడ్డు అనమాట, చాలా బాగుంటుంది టేస్టీగా. మా టెడ్డీ డ్రై ఫ్రూట్స్ తినదు, ఇష్టంగా ఇది తింటుంది. అందుకని ఎప్పటి నుండో చేయాలనేసి కానీ కుదరలేదు. సో ఇంకా ఫైనల్లీ ఈరోజు చేస్తున్నాను. నేను చూపించా కదా 7-in-1 మిక్స్ అనేసి. సో దాంట్లో అన్ని ఇవి సీడ్స్ అండ్ నట్స్ ఉంటాయి అనమాట. అవంతా జస్ట్ అలా ఫ్రై చేసేసుకోవడమే. నేను కొద్దిగా గీ యాడ్ చేశాను, మంచిగా ఇంకా ఫ్రై చేసేసి ఒక దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాను. ఈ లోపల ఇది కొంచెం చల్లగా అవుతూ ఉంటుంది. మళ్ళీ అది ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఏమంటే ఇదిగో ఈ బాదం పప్పులు కొన్ని ఒక 1 కప్ బాదం పప్పులు, అలాగే మళ్ళీ ఇవి ఉన్నాయి కదా జీడిపప్పులు, పిస్తా పప్పులు, దాని తర్వాత మఖనా ఉంది కదా, సో అది కూడా తీసుకుంటాను. లాస్ట్ టైం ఎలా చేశానో సేమ్ ప్రొసీజర్, సేమ్ అలాగే చేస్తా ఉన్నాను. కానీ ఈసారి కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశాను, అదేంటో చూపిస్తాను. దానివల్ల టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అయింది. ఎలా అంటే సున్నుండ టేస్ట్ అనిపించింది నాకు కొద్దిగా. సో అది కూడా చాలా హెల్దీ అంట. నేను ఒక వీడియోలో చూసి ఇంకా చేశాను అనమాట, ట్రై చేశాను ఎలా ఉంటుందో అనేసి. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు చాక్లెట్తో కూడా చేశాను, కానీ ఈసారి వీళ్ళకి చాక్లెట్లు ఏమొద్దు, ఎక్కువ స్వీట్స్ ఇవ్వట్లేదు టెడ్డీ హ్యాపీ వాళ్ళకి కొన్ని రోజుల నుండి. అందుకనేసి ఇంకా హెల్దీగా చేసి ఇద్దామనేసి అనుకున్నాను. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి. దీంట్లో ఏమంటే ఇది డేట్స్ వేసుకుంటున్నాను. ఇంకొన్ని డేట్స్ వేసుకుంటే బాగుండేది అనిపించింది. ఇది చేసిన తర్వాత ఏమంటే ఈ డేట్స్ అంత
అంత స్వీట్ లేదే అనేసి అంటే మినిమం స్వీట్ కూడా అంతగా అనిపించలేదు, నాకే స్వీట్గా లేదే అనేసి అనిపించింది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్వీట్గా ఉంటే కొద్దిగా అయినా తింటారు కదా తీయగా. సో ఆ డేట్స్ ఇంకొద్దిగా వేసి ఉంటే బాగుండేది అనిపించింది. మీరు ఒకవేళ వేసుకున్నప్పుడు ఇంకొంచెం వేసుకోండి. ఇంకా నేనేం చేశాను అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు డేట్స్ వేసి ఇంకా మిక్స్ అవ్వదు కదా అన్నట్టుగా నేను ఇంకా జాగరీ పౌడర్ కూడా ఉంది నా దగ్గర. లాస్ట్ టైం నేను జాగరీ పౌడర్తోనే చేశాను, డేట్స్ వేసి. అప్పుడు ఎవరో ఒకరు డేట్స్ వేయి ఆశ చాలా బాగుంటుంది, అది హెల్దీ కూడా అనేసి అన్నారు అనేసి ఇంకా డేట్స్ ట్రై చేశాను. ఇంకా అలాగే కొంచెం జాగరీ పౌడర్ కూడా. ఇంకా ఈసారి ఇంకొంచెం హెల్దీగా చేస్తున్న సున్నుండ టేస్ట్ వచ్చిందని చెప్పాను కదా, ఇది సత్తు అనేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఈ మధ్య రీల్స్లో షార్ట్స్లో ఎక్కడ చూసినా దీని గురించే చూపిస్తున్నారు ఎక్కువగా. సో ట్రై చేద్దాం కదా, మంచిదంట, హై ప్రోటీన్ అంట అనేసి అనుకున్నా. ఇంకా నేను గీ ఏమంటే ఎక్కువ తీసేసుకున్నాను అనిపించింది. 1/2 కప్ గీ తీసుకోండి, 1 కప్ సత్తు తీసుకున్నప్పుడు సత్తు పౌడర్, లేదంటే 1 కప్ తీసుకున్నప్పుడు గీ 2 కప్స్ సత్తు పౌడర్ వేసుకోవాలి. నాకు ఇది ఎక్కువ అయిపోయింది, సత్తు అంటే గీ ఎక్కువ అయిపోయింది, పలుచగా ఉంది. సో నేను మళ్ళీ మధ్యలో కొంచెం కొంచెం పౌడర్ యాడ్ చేస్తూనే చేసుకున్నాను అనమాట. అప్పటికి అది పలచగానే అనిపించింది. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండింది, కరెక్ట్గా మెజర్మెంట్ తెలియలేదన్నమాట. ఇది ఇలాంటి కొంచెం నాకు పాకం పట్టాలన్నా ఇలాంటి మిక్స్ చేయాలన్నా నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కరెక్ట్గా రాదు. సో అప్పటికి కొద్దిగా చేసుకున్నాను, కానీ పలచగానే ఉంది. ఇదంతా వేసేస్తే ఇంకా లడ్డుగా ఉండదు, హల్వా లాగానే ఉంటుందేమో అన్నట్టుగా నేను ఎందుకో ఇక్కడ మంచి పని చేసుకున్నాను అనేసి అనిపించింది. హాఫే వేసాను, హాఫ్ వేయలేదు, హాఫ్ ఎత్తి పెట్టేశాను. సో ఈ హాఫ్ వేసాను కాబట్టి ఇది కొంచెం లడ్డులాగా వచ్చింది అనిపించింది. నిజంగా కంప్లీట్గా అదంతా వేసేస్తుంటే లడ్డులాగా వచ్చి ఉండదేమో నాకు. ఇంకా అది కొంచెం వేడిగా ఉంది. సో అదంతా వేసేసిన తర్వాత ఇక్కడ ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, సో అది కొంచెం వేసుకున్నాను. ఇంకా అంతే, ఇంత బాగా మిక్స్ చేసేసుకున్నాను. దాని తర్వాత అంటే కొంచెం లమ్స్ లాగా ఉంటుంది కదా, అదంతా లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా లడ్డు వస్తుంది కదా అనేసి అనుకున్నాను. సో లడ్డు ఫైనల్లీ వచ్చింది. ఇంకా నేను ఒక వీడియోలో చూశాను, లడ్డులాగా రౌండ్గా రావాలంటే ఇట్లా 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా చేస్తే లడ్డులాగా వచ్చింది. వావ్ అనిపించింది. కాకపోతే పెద్ద లడ్డులు వచ్చేసాయి. ఇంతకుముందు చిన్నవి చేశాను, అవి వీళ్ళిద్దరికి కరెక్ట్గా ఉండేటివి అనమాట. ఇంకా పెద్ద లడ్డూలు వీళ్ళు హాఫ్ మిగలు పెట్టేస్తారేమో అనేది టెన్షన్ వేసింది, కానీ తినేంతవరకు ఒప్పుకోకూడదు అనుకున్నాను. సో అలా చేసేసరికి ఇన్ని లడ్డూలు వచ్చాయి. లాస్ట్ టైం చేసినప్పుడు ఒక 20 to 25 లడ్డూలు ఏమో వచ్చినట్టున్నాయి, ఇప్పుడు 17 లడ్డూసే వచ్చాయి. ఇంకా టెడ్డీకి ఇచ్చా, ఫస్ట్ వీటికి ఇష్టం కదా, తింటుంది కదా దాన్ని రీసెర్చ్ చేస్తూ ఉంది. ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఉంది టేస్ట్లో, ఇంత ముందరలాగా లేదాశాక ఇది కూడా బాగుంది అని చెప్పా కదా. అది సత్తు పౌడర్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. యాపిక్ మాత్రం చాలా నచ్చుతాయి, ఏ చేసినా తినేస్తుంది. హోమ్ మేడ్ ఉండాలి చాడవాడికి, చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా ఇలాంటి పిల్లలు అంటే యాపిల్ లాంటి పిల్లలు కూడా అంటే అదృష్టం ఉండాలి నిజంగా. వాడికి రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు, బయట ఫుడ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. మేము బలవంతంగా వెళ్తుంటాం కాబట్టి అలవాటు చేసుకుంటుందే, కానీ ఇంత ముందంతా అమ్మా నువ్వు చేసిందే నచ్చుతుందమ్మా, నువ్వు చేసి పెట్టమ్మా తింటాను అంటా ఉండేది. ఇంకా నైట్కి ఏమంటే అది రాగి దోశ పిండి ఉంది కదా, సో ఆ దోశ వేసేసుకుందాము, చట్నీ చేద్దాము అనేసి ఇంకా చట్నీ చేస్తూ ఉన్నాను. దీంట్లో మామూలుగా చట్నీలో నేను బాదం పప్పులు కూడా వేస్తుంటాను. ఆ రోజు ఏమో మర్చిపోయాను. యాక్చువల్గా అప్పుడు ఫోన్లో నేను శిరీషతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఈ చట్నీ చేస్తూ ఉన్నాను అనమాట. అలా మర్చిపోయాను ఇంకా బాదం పప్పులు వేయడం. సో అట్లా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. నైట్కి డిన్నర్కి ఏమంటే దోశ చట్నీ, రాగి దోశ. యాక్చువల్గా సాటర్డే అంటే బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళాలి. ఈ మధ్య అసలు వెళ్ళడమే లేదు. జాతరకి వెళ్ళేసి వచ్చినప్పటి నుండి వెళ్ళనే లేదనమాట. ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటి, ఎవరో ఒకళ్ళం పీరియడ్ అవ్వడము, లేకపోతే ఎవరైనా ఇంటికి రావడము, లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళాల్సి రావడము. సో అట్లనే అయిపోతూ ఉంది. అలా అసలు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. అక్కడ ఏదో బనశంకరి అమ్మవారి టెంపుల్లో కొత్తగా హనుమాన్ ఏదో పెడుతున్నారు, రీల్స్లో చూశాను. అదేదో నాకు డౌట్గా ఉంది, ఏం తెలియలేదు ఇంకా అసలు. అదేదో పండగలాగా చేస్తూ ఉన్నారనమాట అక్కడంతా. బ్రహ్మోత్సవాలు ఎట్లా, జాతర ఎట్లా అట్లా ఉంది. మరి వెళ్తే కనుక తెలియదు, వెళ్తే మాత్రం మీకు చెప్తాను ఏం జరిగింది ఏంటి అనేది. ఇంకా లడ్డూలు అన్నీ ఏమంటే ఈ స్టీల్ బాక్స్లో ఇలా పెట్టేశాను. ఇలా స్కూల్కి ఒక్కొక్క లడ్డు పెట్టచ్చు అనేసి అనుకున్నాను. లాస్ట్కి ఏమంటే స్కూల్కి పెట్టద్దమ్మా, ఇంటికి వచ్చి తింటాము అనేసి అన్నారు. సర్లే అనుకున్నాం. ఇంకా గిన్నెలన్నీ కడిగేశాను. ఇంకా డిష్ వాషర్ గురించి ఇంకా నేను దాని గురించి స్టార్ట్ చేయలేదన్నమాట. అది స్టార్ట్ చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. అన్ని వర్క్ అయిపోయింది, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వచ్చి అవన్నీ పెట్టేశారు. ఇంకా స్టార్ట్ చేయాలి. అదేమంటే నేను పీరియడ్లో ఉన్నాను, సో దీపం పెట్టుకుంటాను ఇల్లంతా, అప్పుడు క్లీన్ చేసుకొని అది అప్పుడు బొట్టు పెట్టి స్టార్ట్ చేద్దాం అనేసి ఉన్నానమాట. ఇంకా మొన్నటి వ్లాగ్లో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపించాను, ఇప్పుడు నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. సో ఫ్రెష్గా స్నానం చేసుకొచ్చేసాను. దాని తర్వాత ఏమంటే
నార్మల్గానే అది టోనర్ అప్లై చేసుకుంటాను. లాస్ట్ వ్లాగ్లో ఉన్న అవే సేమ్ ప్రోడక్ట్సే అనమాట, డిఫరెన్స్ ఏం. నైట్ క్రీమ్ అప్లై చేయట్లేదు, యాక్చువల్గా నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇంకా దాని ఇదే మ్యాచ్ అయ్యి కరెక్ట్గా ఉన్నాయి, అందుకని అదే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. అదే సన్ స్క్రీన్ మాత్రం అప్లై చేయను నైట్కి, అంతే. నైట్ క్రీమ్ చూడాలి. ఇంకొకటి నా దగ్గర ఐ క్రీమ్ కూడా ఉంది, ఇంతకుముందు వాడేదాన్ని, మళ్ళీ హోల్డ్ చేసి, అది మెయిన్గా నాకు వింటర్ సీజన్లో అవసరము అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రింకిల్స్ పోవాలన్నా, హెల్తీగా ఉండాలంటే అప్లై చేస్తూ ఉండాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమంటే నా ఐస్ ఏమంటే డ్రై అయిపోతాయి. ఈ డాక్టర్ నాకు చెప్పారన్నమాట ఇది ఆయింట్మెంట్, సో అది ఎవ్రీడే పెట్టుకుంటూ ఉంటాను. ఒకరోజు పెట్టుకుంటా, ఒక్కొక్కసారి పెట్టుకోను. కాకపోతే ఎవ్రీడే పెట్టుకోవడం అలవాటు అయిపోయింది అనమాట, అలా రోజు పెట్టుకుంటూ ఉంటాను. అది పెట్టుకోకపోతే ఒక్కొక్కసారి నా ఐస్ ఏమంటే కొంచెం డ్రైగా అనిపిస్తాయి. ఇంకా నా హెయిర్ కేర్ గురించి వచ్చాము అంటే, ఇంకా రేపు మార్నింగ్ నేను హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు ఏమంటే, ముందు రోజు నైట్ మంచిగా ఇలా హెయిర్ మంచిగా అంతా ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకున్న తర్వాత ఏమంటే, నా దగ్గర ఒక సీరం ఉంది. అది ఇంతకు ముందు కూడా మీతో నేను 2-3 టైమ్స్ కొలాబ్ చేశాను దాంతో. సో అది నాకు మ్యాచ్ అయింది. నాకు అదే ఎప్పుడైనా నాకు హెయిర్ గ్రోత్ కావాలి అలా అన్నప్పుడు, నాకు ఇక్కడ ముందర హెయిర్ కొంచెం థిన్నింగ్ అనిపించింది. సో దానికోసం అప్పుడప్పుడు నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీడే అప్లై చేయను, అదేమంటారు, ఎప్పుడైనా అనిపిస్తున్నప్పుడు చేస్తాను. అది మామూలుగా రెగ్యులర్గా యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుంటుంటాను, ఒక్కొక్కసారి ఏమంటే ఇది అప్లై ఒకసారి అది మాది రోజ్మెరీ ఆయిల్ ఉంది, వాటర్ ఇంకా అది కూడా అప్లై చేసుకుంటాను. సో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకుంటాను. ఇంకా ఇది ఈ సీరం చాలా బాగా వర్క్ అవుతుంది. సో ట్రై చేయండి, ఇది మీకు హెయిర్ ఫాల్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కోసం అయితే ఇది చాలా బాగుంటుంది. నాకు ఇది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే అప్లై చేసుకుంటా, స్కాల్ప్ అంతా కూడా అప్లై చేయను, ఓన్లీ ఫ్రంట్ వరకే మసాజ్ చేసుకుంటాను అప్లై చేసి, అంతే. ఇంకా రేపు మార్నింగ్కి నేను హెడ్ బాత్ చేసేసుకుంటాను. రేపు మార్నింగ్కి ఎలా ఉంటాయి నా హెయిర్ అవి కూడా కావాలంటే నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఇంకా స్కిన్ కేర్, హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టే మన ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటుండాలి, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచిగా తీసుకుంటా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది మన స్కిన్, ఇంకా హెయిర్ మంచిగా ఉంటుంది. ఇంక మీరు ఆయిల్ పెట్టుకున్నారు అలాంటప్పుడు పిల్లో కవర్స్ ఏమంటే చేంజ్ చేసుకుంటూ ఉండండి. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత వేరే పిల్లో కవర్ వేసుకొని పడుకుంటూ అలా ఉండండి. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చి లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.